నెల్లూరు పార్లమెంటు స్థానానికి బలమైన అభ్యర్థి కోసం వైసీపీ అధినేత జగన్ వేట కొనసాగుతోంది. వైసీపీలోకి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వస్తున్నారు అంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. గత కొద్ది రోజులుగా జోరుగా కొనసాగుతున్న ఈ ప్రచారం మాగుంట శ్రీనివాసరెడ్డికి నెల్లూరు ఎంపీ సీట్ అంటూ కూడా ఒక ప్రచారం అయితే కొనసాగుతుంది. కుమారుడు మాగుంట రాఘవారెడ్డికి మార్కాపురం టికెట్ ఇచ్చేందుకు జగన్ గ్రీన్ సిగ్నల్ అంటూ ప్రచారం జరుగుతోంది. 2024 ఎన్నికల ముందు టీడీపీలో చేరారు మాగుంట శ్రీనివాసరెడ్డి. వైసీపీలో చేరికపై క్లారిటీ ఇచ్చారు ఇప్పుడు ఎంపీ మాగుంట. ఇవన్నీ ఫేక్ ప్రచారాలు, కల్పితాలు, నమ్మొద్దు అంటూ కూడా ఎంపీ మాగుంట క్లారిటీ ఇచ్చారు. నేనంటే గిట్టని వారే ఈ విధంగా ప్రచారం చేస్తున్నారంటూ కూడా మాగుంట క్లారిటీ ఇచ్చారు. నేను టీడీపీలోనే ఉంటా అంటూ కూడా తెలియజేశారు. వచ్చే ఎన్నికల్లో ఎంపీగా మాగుంట రాఘవారెడ్డి పోటీ చేయనున్నట్లుగా కూడా నాకు తిరిగి వైసీపీలో చేరే ఆలోచన లేదు అంటూ కూడా ఎంపీ మాగుంట చెప్పారు. గతంలో ఆత్మగౌరవం కోసం వైసీపీకి రాజీనామా చేసి బయటకు వచ్చా. ఇటు ఢిల్లీ లిక్కర్ కేసులో ముద్దాయిగా ఉన్నారు మాగుంట రాఘవారెడ్డి. ఇక ఈ నేపథ్యంలో మాగుంట క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఎంపీ మాగుంట కూడా క్లారిటీ ఇచ్చేశారు. తాను వైసీపీలోకి వెళ్ళటం లేదు, అన్ని కూడా ఫేక్ ప్రచారాలు, తానంటే గిట్టని వాళ్ళే ఈ మేరకు కూడా రూమర్స్ని క్రియేట్ చేస్తున్నారు అంటూ కూడా ఒక క్లారిటీ ఇచ్చారు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, మాగుంట విషయంలో కూడా జరిగేదంతా ఫేక్ ప్రచారం అంటూ కూడా క్లారిటీ ఇచ్చారు. అసలు డీటెయిల్స్ ఏంటి? తానంటే గిట్టని వారే ఇదంతా క్రియేట్ చేశారంటూ కూడా తాను మాట్లాడుతున్నారు. రేణు, గత 4 రోజులుగా ఒంగోలు టీడీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి వైసీపీలో చేరతారంటూ ఒక ప్రచారాన్ని ఉవ్వెత్తున ఉధృతం చేశారు. అయితే ఈ ప్రచారం వెనుక జరిగిన పరిణామాలు ఏంటని మాగుంట కుటుంబం ఆరాధీసింది. ఎందుకంటే మాగుంట కుటుంబం ఇప్పుడు టీడీపీలో ఉంది. ఒంగోలు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఆయన వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదు, తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డి వచ్చే ఎన్నికల్లో ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తారంటూ ఆయన ఇటీవల తన జన్మదినం నాడు ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ప్రకటించారు. తర్వాత జరిగిన పరిణామాల్లో భాగంగా ఆయన నియోజకవర్గంలో, ఒంగోలు నియోజకవర్గంలో యాక్టివ్ గా తన కుమారుడు ఏదైతే ఉన్నారో రాఘవరెడ్డిని తిప్పుతున్నారు. ఇప్పుడు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి నుంచి ఓ మధ్యవర్తి ద్వారా సమాచారం వచ్చిందంటూ ఒక ప్రచారం ఊపందుకుంది. ఎందుకంటే నెల్లూరు ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేస్తారు. మాగుంట శ్రీనివాసరెడ్డి కొడుకు మాగుంట రాఘవరెడ్డి మార్కాపురం, ఒంగోలు జిల్లాలోని మార్కాపురం అసెంబ్లీ నుంచి పోటీ చేస్తారంటూ ఓ మధ్యవర్తి ద్వారా జగన్ డీల్ చేశారంటూ రాజకీయ వర్గాల్లో ఒక ప్రచారం నడుస్తుంది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డిది బేసిక్ గా నెల్లూరు జిల్లా. ఎందుకంటే గతంలో వారి కుటుంబం అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించింది. కావలి ఎమ్మెల్యేగా కూడా వారి కుటుంబం ప్రాతినిధ్యం వహించింది. ఏదైతే వైఎస్ఆర్సీపీకి నెల్లూరు ఎంపీగా ఒక బలమైన వ్యక్తి కోసం వైఎస్ఆర్సీపీ తీవ్రంగా అన్వేషిస్తుంది. జగన్మోహన్ రెడ్డి నెల్లూరు పార్లమెంట్ సెగ్మెంట్ తో పాటు నెల్లూరు జిల్లాపై కూడా ఆయన ఫోకస్ పెంచారు. ఎందుకంటే గతంలో ఏదైతే 2019 ఎన్నికల్లో తనకు అధికారం కట్టబెట్టడమే కాక తనకు 10 సీట్లు ఇచ్చిన నెల్లూరు తర్వాత జరిగిన రాజకీయ పరిణామాల భాగంగా 2024 ఎన్నికల్లో నెల్లూరు జిల్లాలో టీడీపీ 10 సీట్కి వెళ్ళడం జరిగింది. ఏదైతే 2019లో వైసీపీలో ఉన్న కీలక నేతలందరూ 2024 ఎన్నికల్లో టీడీపీలో చేరడం, టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల కోసం ఇప్పటి నుంచే ప్లాట్ఫామ్ సిద్ధం చేశారు. అందులో భాగంగానే మాగుంట కుటుంబంతో డీల్ చేశారంటూ ఒక రాజకీయ ప్రచారం నడుస్తుంది. అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ మొత్తం వ్యవహారం పైన ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. తాను ఎక్కడా పార్టీలో చేరతానని నేను ఎక్కడా ప్రకటించలేదు, నేను ఎక్కడా మాట్లాడలేదు. తాను తన కుటుంబం టీడీపీలో ఉన్నాము, నేను నా కుమారుడు టీడీపీలో ఉన్నాము, టీడీపీలోనే ఉంటాం. వచ్చే ఎన్నికల్లో నా కుమారుడు మాగుంట రాఘవరెడ్డి టీడీపీ నుంచి పోటీ చేస్తారు. ఇందులో ఎలాంటి అనుమానాలకు తావులేదు. నేను గతంలో కూడా ఆత్మగౌరవం కోసమే నేను పార్టీ మారాను. ఆ రోజు ఉన్న రాజకీయ పరిస్థితుల్లో భాగంగా నేను వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాను. అంతేగాని నేడైతే నేను వైసీపీలో చేరతాను అనేది కల్పితాలు, ప్రచారమే, ఫేక్ ప్రచారము, ఇలాంటివి నమ్మద్దు అంటూ ఆ మాగుంట శ్రీనివాసరెడ్డి కుండబద్దలు కొట్టడం జరిగింది. ఏదైతే వచ్చే ఎన్నికల కోసం తన కుమారుని ఇప్పటే ఒంగోలు పార్లమెంట్ లో ఉన్న 7 నియోజకవర్గాలు ఆయన కీలకంగా తిప్పుతున్నారు, యాక్టివ్ గా తిరుగుతున్నారు. మాగుంట రాఘవరెడ్డి కూడా యాక్టివ్ పాలిటిక్స్ లో ఉన్నారు. ఇటువంటి నేపథ్యంలో అయితే జగన్ ఓ మధ్యవర్తి ద్వారా సమాచారం పంపించారంటూ రాజకీయ వర్గాల్లో జరుగుతున్న ప్రచారాన్ని మాగుంట శ్రీనివాసరెడ్డి తిప్పికొట్టారు రేణు. ఎస్ కిరణ్, ఇక దీంతో కూడా అంటే నెక్స్ట్ మాగుంట కుమారుడే అక్కడ పోటీ చేయనున్నారు అని చెప్పి కూడా అంటే తనకి గిట్టని వాళ్ళే ఈ ప్రచారాన్ని క్రియేట్ చేశారంటూ కూడా మాట్లాడుతున్నారంటే
కావాలని చెప్పి ఆ నియోజకవర్గంలో తన ప్రాబల్యాన్ని తగ్గించేందుకు కూడా ఎవరైనా వ్యతిరేకంగా క్రియేట్ చేశారన్న సేమ్ పార్టీ నుంచి, కూటమి ప్రభుత్వం నుంచే? రేణు, మాగుంట కుటుంబానికి ఒంగోలు, నెల్లూరు జిల్లాల్లో బలమైన వర్గం ఉంది, బలమైన బంధుత్వం కూడా ఉంది. ఎందుకంటే 2 జిల్లాల్లో ప్రభావితం చేయగల కుటుంబం మాగుంట కుటుంబం. అయితే 2004 నుంచి వరుసగా ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్నారు. అయితే 2014 ఎన్నికల్లో కేవలం రాష్ట్ర విభజన కారణంగా కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరి అతి స్వల్ప మెజార్టీ, కేవలం స్వల్ప మెజార్టీతో ఆయన ఓడిపోవడం జరిగింది. 2009 నుంచి 2004, 2009 ఆయన 2 సార్లు వరుసగా గెలిచారు. 2014 ఓడిపోయారు. మళ్ళీ 2019 వైసీపీ నుంచి గెలిచారు. 2024 టీడీపీ నుంచి గెలిచారు. ఏదైతే ఈ పార్టీలు మారతారు అనే ఒక ప్రచారం మాగుంట శ్రీనివాసరెడ్డి పైన ఉంది, కానీ ఏ పార్టీ పైన కూడా ఆయన నేరుగా విమర్శలు చేయరు. ఒకవేళ పార్టీకి గతంలో టీడీపీ నుంచి వైసీపీలో చేరినప్పుడు కూడా ఆయన సీఎం, ఇప్పుడు ప్రస్తుతం సీఎం గా ఉన్న చంద్రబాబు నాయుడు పైన ఒక్క విమర్శ కూడా చేయలేదు. కేవలం రాజీనామా చేసి బయటికి వచ్చారు. నేడు కూడా ఏదైతే 2024 ఎన్నికలకు ముందు ఆయన వైసీపీ నుంచి టీడీపీలో చేరే ముందు కూడా జగన్మోహన్ రెడ్డిని ఎక్కడా విమర్శించలేదు. కేవలం ఆత్మగౌరవం కోసం నేను రాజీనామా చేసి బయటికి వెళ్తున్నా అనే ఒక్క మాట మాత్రమే మాట్లాడు. మాగుంట కుటుంబానికి ఒక ప్రత్యేకమైన బలం ఉంది, ప్రత్యేకమైన బంధువర్గం ఉంది. అంతేకాకుండా నెల్లూరు, ఒంగోలు పార్లమెంట్ సెగ్మెంట్ లో ప్రతి గ్రామంలో ఆ కుటుంబానికి సంబంధించిన నమ్మకస్తులు ఉంటారు. ఎందుకంటే ఏదైతే రూరల్ ప్రాంతం, ఒంగోలు సిటీ తప్పితే మిగిలిన నియోజకవర్గాలన్నీ గ్రామీణ ప్రాంతాల్లో ఉంటాయి. గ్రామీణ ప్రాంతాల్లో మాగుంట కుటుంబం నీళ్ళు ఇచ్చింది, కష్టం అంటే ఎవరినైనా ఆదుకుంటుంది, ఎవరైనా కష్టం అంటూ వాళ్ళ ఇంటికి వెళ్ళిన వారికి సాయం చేస్తారనే ఒక గొప్ప పేరు సంపాదించుకున్న మాగుంట కుటుంబం ఏదైతే వైఎస్ఆర్సీపీని వీడి 2024 ఎన్నికలు టీడీపీలో జరిగింది, ప్రస్తుతం అయితే ఒంగోలు టీడీపీలో కంఫర్ట్ గా ఉన్నారు. అటు అధినేత చంద్రబాబు నాయుడుతో కూడా వారికి ఎలాంటి విభేదాలు లేవు. ఇటు ఈ వచ్చే ఎన్నికల్లో కూడా తన కుమారుడు పోటీ చేస్తారని ఆయన ప్రకటించడం జరిగింది. అయితే 2024 ఎన్నికల ముందు ఏదైతే టీడీపీలో చేరే సమయంలోనే తన కుమారుడికి టికెట్ ఇవ్వమని నేరుగా సీఎం చంద్రబాబు నాయుడు మాగుంట శ్రీనివాసరెడ్డి కోరడం జరిగింది. అయితే ఆనాడున్న పరిస్థితుల్లో కారణంగా ఈ ప్రస్తుతానికి మీరే పోటీ చేయండి అంటూ చంద్రబాబు నాయుడు సూచించడంతో మాగుంట శ్రీనివాసరెడ్డి 2024 పార్లమెంట్ ఎన్నికల్లో ఒంగోలు నుంచి పోటీ చేశారు, గెలిచారు. అయితే ఇప్పుడు గెలిచిన 18 నెలల తర్వాత ఏదైతే మాగుంట కుటుంబం పైన విస్తృతమైన ప్రచారం జరుగుతుంది, ఈ ప్రచారం కరెక్ట్ కాదు అంటూ ఆయన నేరుగా సమాధానం చెప్పడం జరిగింది. మాగుంట రాజకీయ నేపథ్యం ఒకసారి గమనించినప్పుడు రేణు, మాగుంట శ్రీనివాసులు రెడ్డి కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరారు, టీడీపీ నుంచి వైసీపీలో చేరారు, వైసీపీ నుంచి మళ్ళీ టీడీపీలో చేరారు. పార్టీలు మారినా ఆ కుటుంబాన్ని ప్రజలు ఆదరిస్తూనే ఉన్నారు. ఒక్క 2014 పార్లమెంట్ ఎన్నికల్లో స్వల్ప మెజార్టీతో ఓడిపోయారు తప్పితే దాదాపు ఆయన పోటీ చేసిన ప్రతిసారి గెలిచిన నేపథ్యం ఉంది. టీడీపీ గతంలో ఏదైతే గాలిలో కూడా గెలిచిన పరిస్థితి ఉంది. నేడు కూడా ఏదైతే 2024 ఎన్నికల్లో కూడా ఆ కుటుంబాన్ని ప్రజలు ఆదరించారో ఆ కుటుంబానికి అత్యంత సన్నిహితం ఉంది. ఇటువంటి ప్రచారాలు, కల్పిత ప్రచారాలు, రూమర్లు నమ్మద్దు. తాను ఎక్కడికి వెళ్ళలేదు, నేను టీడీపీలోనే ఉంటాను. ఏదైనా మాగుంట శ్రీనివాసరెడ్డి రాజకీయంగా ఒక నిర్ణయం తీసుకోవాలన్నప్పుడు ఆయన ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే మనిషి కాదు, లోతైన మనిషి. 2019 నుంచి 2024 వరకు ఆయనకు వైసీపీలో ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఆయన ఎక్కడా మాట్లాడదు. 2024 నుంచి టీడీపీలో చేరిన ఆయనకు ఇబ్బందులు ఉన్నా లేకపోయినా ఆయన ఎక్కడా మాట్లాడు. ఒకవేళ తాను పార్టీకి రాజీనామా చేయాలనుకున్నా ఆయన ఇప్పటికిప్పుడు నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఎన్నికలకు ముందు 3 నుంచి 4 నెలల ముందు మాత్రమే ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందే మాత్రమే ఆయన గత 2 సార్లు మనం గమనించినప్పుడు ఏదైతే 2014 ఎన్నికలు గమనించినప్పుడు కానీ, 2019 ఎన్నికలు గమనించినప్పుడు కానీ, 2024 ఎన్నికలు గమనించినప్పుడు కేవలం అతి తక్కువ సమయంలో, కేవలం 2 లేదా 3 నెలలు సమయంలో కూడా పార్టీ మారిన పరిస్థితి లేదు. ఏదైతే తక్కువ కాలంలో ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు చేరిన పరిస్థితి ఆయన అయినా కూడా ప్రజలు ఆదరిస్తున్నారు. ఆ కుటుంబానికి అంత బలం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మా కుటుంబం వస్తున్న రూమర్లు నమ్మద్దు. నేను నా కుమారుడు టీడీపీలోనే ఉంటాం. వచ్చే ఎన్నికల్లో తన కుమారుడు ఏదైతే మాగుంట రాఘవరెడ్డి ఉన్నారో రాఘవరెడ్డి ఒంగోలు పార్లమెంట్ నుంచి పోటీ చేస్తారో ఆయన క్లారిటీ ఇవ్వడం జరిగింది. రేణు, రైట్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇంకా మాగుంట శ్రీనివాసరెడ్డి మీద అయితే ప్రచారం కొనసాగుతుంది. తాను
పార్టీ మారనున్నారు అంటూ కూడా ఇప్పుడు టీడీపీ నుంచి కూడా వైసీపీకి వెళ్ళనున్నారు. ఈ మేరకు కూడా జగన్ నుంచి ఆయనకి పిలుపు రావటం, ఆ తర్వాత మాగుంట ఇప్పుడు వైసీపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు అంటూ కూడా ప్రచారం కొనసాగుతుంది. అయితే దీన్ని మాగుంట ఖండించారు. తాను ఆత్మగౌరవం కోసమే వైసీపీ నుంచి బయటకు వచ్చినప్పుడు మళ్ళీ వైసీపీలోకి ఎందుకు వెళ్తాను, ఇది ఎవరో కావాలనే క్రియేట్ చేశారు అంటూ కూడా మాగుంట క్లారిటీ ఇచ్చి తన కుమారుడు రాఘవారెడ్డి కూడా నెక్స్ట్ రాబోయే ఎన్నికల్లో కూడా టీడీపీ తరఫున పోటీ చేస్తారంటూ కూడా చెప్పారు.